ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఏటూరు నాగరం ఏజెన్సీలోని ఆదివాసీలు ఆ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రాలు కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆదివాసీయులు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీల హక్కులు చట్టాల అమలు కొరకు పోరాటాలు చేసి అమరులైన నాయకులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. ముందుగా మండల కేంద్రంలోని వైద్యం వద్ద ఆదివాసీ జెండా ఎగురవేసి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలతో అమరులను స్మరిస్తూ నినాదాలు చేస్తూ తరలివచ్చి ఐటీడీఏ ప్రాంగణంలోని కొమరం భీం విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రా చేతుల మీదుగా ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి సేవలను కొనియాడారు. అనంతరం గిరిజన భవనంలో ఆదివాసీ విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రా పిల్లలతో ఆదివాసీ నృత్యం చేశారు. కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలతో అమరులకు నివాళులర్పించారు. ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని ఈరోజు ఆగస్టు 9న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివాసీ నాయకులు, మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. మన జిల్లా పాలనాధికారి, ఇక్కడ మన బాబు చూసేటువంటి మన అధికారులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రెజెంటేషన్ వల్ల ఇక్కడ ఏరియాలో డెవలప్మెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏరియాలో ప్రస్తుతానికి ఒక మంచి ఒక బ్రహ్మాండమైన బ్యాకింగ్ ఏముందంటే మన మినిస్టర్ గారు ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్గా ఉండడం వల్ల మనకున్న శక్తి, ఒక రకంగా మనకున్న ప్రైడ్, మనకున్న శక్తి, మనకున్న ఎబిలిటీ చాలా మట్టుకు సమస్యలు వస్తుంటాయి. అవి మనం స్టేట్ పంపించేటప్పుడు ఒక మాట మినిస్టర్ గారికి చెప్తే అది జరుగుతుంది, అది మనం చూడగలుగుతున్నాము, అది చేంజెస్ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఈ టైంలో ములుగు జిల్లా, ఈ టైంలో ఏటూరు నగరం ఐటీడీఏ జ్యూరిస్డిక్షన్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని రకాలుగా సహకరిస్తాం, మీతో పాటు పనిచేస్తాం. మీరు చెప్పే విషయాలు దాంతో నేర్చుకుంటాం, దాంతో మనకి ఎలా ఇక్కడ బాగు జరుగుతుందో దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటాం. సో మీ అందరూ ఇలానే మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఐటీడీఏ విషయంలో కూడా అన్ని వింగ్స్ని ఫర్దర్గా పని చేయించాలి. వాళ్ళు మీకు ఖచ్చితంగా ఆన్సరబుల్గా ఉండాలి, మేము కూడా మీకు ఒక రకంగా ఆన్సరబుల్గా ఉండాలి. ప్రాపర్గా అది చూసుకునేటట్టుగా పనిచేద్దాం. ఈరోజు ఇంత మందితో మీరు కోఆపరేట్ చేసి ఇంత సమయం కూర్చొని మాకు వినడం వల్ల చాలా ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యాను. ఫ్యూచర్లో కూడా ఇలా అసోసియేషన్ మీటింగ్స్ పెట్టుకుందాము 3 months ఒకసారి. మీరు ప్రతి మంది అడిగారు, ప్రతి మంది ఎప్పుడైనా నా చేంబర్కి రావచ్చు, ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదాం, పాయింట్స్ నోట్ చేసుకుందాం, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు చేయగలిగాను అదంతా మీకు చెప్పగలిగాను నేను. సో ఆ విధంగా కంటిన్యూ సపోర్ట్తో పనిచేద్దాం. వీ హ్యావ్ వెరీ ఎంకరేజింగ్ కలెక్టర్ సార్, వీ హ్యావ్ వెరీ ఎంకరేజింగ్ మినిస్టర్ గారు. సో ఇప్పుడు ఈ ఏరియాలో చేరబోయేది ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీగా మనం ముందుకెళ్తే ఒక 1 year ఖచ్చితంగా ముందు కష్టపడడం, తర్వాత ఏం సాధించగలిగామో తర్వాత జరుగుతాం. ముందైతే చాలా విషయాలు ఉన్నాయి, చాలా వెనుకబడి ఉన్నాం, చాలా ఇష్యూస్, పాత ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి మనము మెల్లమెల్లగా రిజాల్వ్ చేయగలిగితే సంతోషం ఉంటుంది. సో ఇక్కడ ఐటీడీఏ స్టాఫ్కి కూడా ప్రత్యేకంగా, నా టీమ్ యూనిట్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు. చెప్పిన వెంటనే 2 daysలో ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఐ పర్టికులర్లీ థ్యాంక్ ఆల్ మై యూనిట్ ఆఫీసర్స్, ఎస్ఓ గారు, డిఎం గారు, బిడి గారు, ఆల్ మై యూనిట్ ఆఫీసర్స్. ఏఓ గారు కొత్తగా వచ్చారు, ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఐటీడీఏ, మేము ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఎవరైనా రానియండి, ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న ఇష్యూస్ని మనం చూడాలి. ఎంతవరకు మనం వాళ్ళని హెల్ప్ చేయగలుగుతాం అది కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలగాలి. చేయలేకపోతే అది ఏ లెవెల్లో చేయగలుగుతామో అది కూడా వాళ్ళకి చెప్పగలిగారు. సో ఈ విధంగా కొద్దిగా మార్పు తీసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉండాలి. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫస్ట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడు చాలా వరకు మేము ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా చదువుతాం, బుక్స్లలో చదివా, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ప్రతి ఒక్కటి చదువుకున్నాం. కానీ ఇక్కడ దాని అవసరం ఎంత ఉంది అనేది మనకి రియల్గా తెలుస్తుంది. మనము అధికారికంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ చట్టాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు దీని అవసరం ఉన్నది, దీన్ని అమలు చేయడంలో మా భాగస్వామ్యం ఎంత ఉండాలి, దానికి మన మీద ఉన్న బాధ్యత ఏంటి అనేది ఒకసారి కూర్చోయి
ఫస్ట్ నేను రాగానే నోటీస్ చేసింది 3 ఫోటోస్. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు దేవుడి ముందు పెట్టు దీపం వెలిగించి ఇదే చేస్తాం. ఇక్కడ మనకి తెలుస్తుంది ఆదివాసులు అంటేనే మానవత్వం. ఈ ముగ్గురు వాళ్ళ జీవితాన్ని ఆదివాసుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ హక్కు కోసం పోరాటం చేసిన దానికి కృతజ్ఞత భావంతో వాళ్ళకి ఈరోజు దేవుళ్ళ సమానం ఇచ్చారు. ఇదే సంస్కృతికి ఉన్న విలువ. అంటే హ్యూమనిజం మీదనే బిల్డ్ అయిన ఈ సంస్కృతిని, ఆదివాసీ కల్చర్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. దాని బాధ్యత మేము కూడా ఇక్కడ ఐటీడీఏ కానీ ఇది కానీ నేను కూడా చాలా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే నేను రాగానే కొత్త జిల్లా, మేము కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది. రాగానే ఫ్లడ్ ఉన్నది, చాలా వరకు మేము దాని మీదనే బిజీ అయ్యాం. కానీ ఐటీడీఏతో పాటు రెవెన్యూ శాఖ కలిసి మేము పని చేసి ప్రతి ఒక్క దాంట్లో కోఆపరేషన్తో ప్రతి ఒక్క స్కీమ్ని అమలు చేసి మీకు డెవలప్మెంట్ ఏ స్పియర్ ఆఫ్ లైఫ్లో అయినా, అది ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఉపాధి అయినా, దేంట్లో అయినా ఎంత మన చేతిలో ఎంత హెల్ప్ అయితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను రాగానే నాకు గట్టమ్మ టెంపుల్ వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. నాయక్పోడు గట్టమ్మ టెంపుల్ ఏరియా వాళ్ళకి ఇమ్మీడియట్లీ వితిన్ 1 month మాట్లాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఆ టెంపుల్ని అప్పగించారు. చాలా దానికి ఖచ్చితంగా మనకు ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కానీ, మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, ట్రైబల్ చట్టాల విరుద్ధ ఒక నెక్స్ట్ స్టెప్ ఆయన పాప చాలా ఆవేదనతో నెక్స్ట్ టైం ఈ ఆపర్చునిటీ ఇవ్వకుండా పని చేసి భావిస్తా ఉన్నాం. ఇంత సమయం వెచ్చించి మా